ముందుగా ఒక మిక్సీ జార్‌లో నానబెట్టినటువంటి ఎండుమిర్చి ఒక 20 దాకా వేసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలను ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఒక్క టమోటాను కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి చక్కగా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత పోపు కోసము ఫ్రై ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత కాస్త కరివేపాకు వేసి మనం మిక్సీకి వేసినటువంటి కారం వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. ఇలా తయారు చేసినటువంటి కారము ఇడ్లీ, దోసల్లోకి సూపర్‌గా ఉంటుంది. 2, 3 రోజులు ఉపయోగించుకోవచ్చు. దోస మీద ఇలా కూడా కారం అప్లై చేసి నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్ కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.